ఎంఎస్ ధోని ఐపీఎల్ 2025 మెరుపు స్టంపింగ్ ఐపీఎల్లో ఈ రికార్డు బద్దలవుతుందా? టీమిండియా తరపున అత్యంత వేగంగా స్టంపులు చేసిన ఘనత ఎంఎస్ ధోని. ఐపీఎల్లోనూ అతడి రికార్డును తిరగలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎన్నో రికార్డులు నెలవు. బ్యాటర్లు దూకుడు, బౌలర్ పదునైన బంతులే కాదు, స్టంప్స్ వెనుక కీపర్లు చూపే మెరుపు వేగం కూడా. ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన స్టంపింగ్కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సాధించాడు. ముంబై ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ను 0.12 సెకండ్లోనే స్టంపౌట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో వేగవంతమైన స్టంపింగ్ రికార్డ్ చర్చలోకి వచ్చింది. తొలి స్థానం ఎవరిదంటే అసలు ఈ రికార్డ్ బద్దలయ్యే అవకాశం ఉందా? ఐపీఎల్ అత్యంత వేగవంతమైన స్టంపింగ్ రికార్డులో పేరిట ఉంది. 2023లో ఐపీఎల్లో ఫైనల్లో గుజరాత్ ఆటగాడు శుభన్ గిల్ 0.1 సెకండ్లోనే స్టంప్ అవుట్ చేశాడు. సూర్యను అవుట్ చేసిన స్టంపింగ్ ఫాస్టెస్ట్లో రెండో స్థానంలో నిలిచింది. మరి ధోని రికార్డును ఎవరైనా బీట్ చేసే అవకాశం ఉందా? నిజానికి అంత వేగం యువ కీపర్లు కూడా కష్టమే. ధోని స్ఫూర్తిగా జితేష్ శర్మ, ధ్రువ్ జురెల్, జోస్ బట్లర్, హెన్రీ క్లాసన్, ఫిల్ సాల్ట్, రిషబ్ పంత్, రికల్టన్ చేస్తారేమో చూడాలి. ఇక్కడే ఒక మాట చెప్పుకోవాలి. అదేదో తెలుగు సినిమాలో చెప్పినట్లు ధోని రికార్డును కొట్టాలంటే అవతల వ్యక్తి కూడా ధోనినే అయి ఉండాలి. చూద్దాం ఈ ఐపీఎల్లో ఇంకా బోలెడు మ్యాచ్లు. 43 ఏళ్ల ధోని తన రికార్డును తానే బద్దలు కొట్టాడేమో అన్నట్లు ప్రపంచ క్రికెట్లోనూ ఫాస్టెస్ట్ స్టంపింగ్ రికార్డు కూడా మహీదే. 2018లో వెస్టిండీస్కి చెందిన కిమ్ పాల్ను 0.08 సెకండ్స్లో స్టంపౌట్ చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మరిన్ని ఐపీఎల్ 2025 క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.